కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు ఆల్ నైట్ ప్రార్థన కార్యక్రమాన్ని దేవుడెంతో సక్రమంగా నిర్వర్తించి చక్కగా పాటల ద్వారా మనలందరినీ కూడా ఆశీర్వదించాడు. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. ఈరోజు వాక్య ధ్యానంలో హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో నుండి మనము చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు వినండి. హల్లెలూయా. చదవగలిగితే చదువు, బైబిల్ తీగలితే త్వరగా. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 రెండు వాక్యాలు చదవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 రెండు వాక్యాలు. మైక్ తెచ్చుకొని చదువు. హల్లెలూయా. గొర్రెల గొప్ప కాపరినైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమునగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించును. ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచుకును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్యం నిమిత్తం కొంచెం ప్రార్థన చేస్తాను, తర్వాత వాక్యం కొనసాగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపుడు అయిన యేసయ్య, నాయన నీ పాదాలకు వందనాలు తండ్రి. ఘనమైన నామానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరి సమయంలో నాయన ఆల్ నైట్ ప్రార్థన కార్యక్రమం ముగిసింది అయ్యా. మరి పాటల కార్యక్రమం తర్వాత నాయన మరి చక్కగా వాక్య ధ్యానం చేయుచుండగా అయ్యా, మరి వాక్య సందేశాన్ని మా అందరికీ చక్కగా అర్థమయ్యేలాగా నీవు పరిశుద్ధుడవై మా మధ్యలోనికి వచ్చి మాట్లాడమని, నీ పరిశుద్ధ ఆత్మ శక్తిని మా మధ్యలో ఉంచి నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డనైనా నన్ను ప్రభువా అయ్యా, అల్పుడను అవివేకుడున్న నాయన అయినప్పటికీ నువ్వు ఎంచుకున్నవాడు కనుక ప్రభువా, నీ చిత్తానుసారంగా నీ ఆత్మను నా ఆత్మతో జోడించి ప్రభువా మా అందరికీ అర్థమయ్యేలాగా ఒక వాక్యాన్ని ఉపదేశించమని దేవుని కుమారుడవు ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. చదవబడిన వాక్యాన్ని మరొకసారి మనం చదువుకుంటూ వివరించుకుందామండి. అపోస్తుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో నుండి మనం ఈరోజు వాక్యాన్ని చదువుతా ఉన్నాం. చివరిగా ఆయన వాళ్ళతో అంటున్న మాటలు ఏమిటంటేనండి, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించును. ప్రతి మంచి విషయములోనూ తన చిత్తము ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక.
యేసుక్రీస్తుకు యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. సహోదరులారా, మీరు సంక్షేమముగా రాసి ఉన్నాను కనుక మీకు ఈ హెచ్చరిక మాటను సహించుడుగా మిమ్మును వేడుకొనుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటేనండి, యేసుక్రీస్తు అనేటటువంటి యొక్క దైవ కుమారుడను ఈ లోకానికి పంపించి ఈ లోకములో ఉన్నటువంటి మనుష్యుల యొక్క ఆత్మలను రక్షించాలని దేవుడు ఒక నిత్య నిబంధన చేసుకున్నట్లుగా ఇక్కడ వాక్యం సెలవిస్తున్నాడు ఆయన. ఇప్పుడు మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బైబిల్ని రెండు రకాలుగా మనం చెప్పుకుంటాం. ఒకటోది ఏంటిది? పాత నిబంధన. రెండవది కొత్త నిబంధన. అంటే పాత నిబంధనలో ఏమి నిబంధన జరగబడి ఉన్నది, కొత్త నిబంధనలో ఏమి జరగబడి ఉన్నది అనే దాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. పాత నిబంధన కాలంలో దేవుడు డైరెక్ట్గా మనుషులతో నిబంధన చేసేవాడు. అర్థమవుతుందండి? దేవుడు పాత నిబంధన కాలంలో డైరెక్ట్గా మనుషులతో మాట్లాడేవాడు. మరి మోషేతో మాట్లాడాడు కదండి, అబ్రహాముతో మాట్లాడాడు కదండి, మాట్లాడలేదా? దానియేలుతో మాట్లాడాడు కదండి. అంటే పాత నిబంధన కాలం అంతా కూడా ఏంటంటే డైరెక్ట్గా దేవుడు మనుషులతో మాట్లాడిన దానిని పాత నిబంధనగా మనం గుర్తిస్తున్నాం. ఇక్కడేమంటున్నాడంటే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధనమగు తన రక్తము చేత మనకు సంధి చేయబడి ఉన్నాడు. ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటేనండి, ఇక్కడ డైరెక్ట్గా దేవుడు మనతోటి నిబంధన చేయట్లా. ఈయన ఎవరితో చేసుకుంటున్నాడంటే, ఇదిగో యేసు అనేటటువంటి ఒక వ్యక్తికి, తన కుమారుడైనటువంటి యేసు అనేటటువంటి ఒక వ్యక్తికి ఆయన నిబంధన చేసుకున్నాడు. అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ యేసుక్రీస్తు వారికను మానవుడికి మధ్య నిబంధన జరుగుతుంది. అంటే డైరెక్ట్గా దేవుడు పాత నిబంధన కాలంలో మనుషులతో సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి అది పాత నిబంధన అయింది. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో యేసు అనేటటువంటి ఒక కుమారుడును ఆయన నిబంధనగా పెట్టుకొని ఆ కుమారుడికి మనుషుడికి మధ్య నిబంధన పెట్టాడు. అదవుతుంది వాక్యం. యేసు అనేటటువంటి ఒక వ్యక్తిని ఈ భూమి మీదకి పంపించుకొని ఆయన మనుషులతో మాట్లాడతాం ఆయన మానేశాడు. ఇక ఏదైనా మాట్లాడాలనుకుంటే యేసుక్రీస్తు వారితో మాట్లాడతాడు ఇక ఆయన. కాబట్టి యేసుక్రీస్తు వారేమో డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతూ ఉంటే, ఇక దేవుడు ఏం చేస్తుంటాడంటే మనుషులతో మాట్లాడటం కనుక ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చెప్తే అది వింటా ఉంటాడు అక్కడ. కాబట్టి ఇక్కడ కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? మనుష్యుడు యేసుక్రీస్తు వారితో నిబంధన స్టార్ట్ చేశాడు. అంటే ఆయన ప్రార్థన చేయటం, ఆయనతో సాంగత్యంగా కలిసి ఉండటం. యేసుక్రీస్తు వారితో మనం కలిసి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారితో మనకు నిబంధన కలగాలంటే మనం ఏం చేయాలి? ఆయనతో ప్రార్థనలో కూర్చోవాలి. అంటే ప్రభువా, తండ్రి, అయ్యా, యేసునాథ అని మనము మోకాళ్ళుని ప్రార్థన చేయాలి. ఇలా మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారికి మానవుడికి మధ్య నిబంధన వచ్చినప్పుడు ఇది కొత్త నిబంధనగా ప్రకటించబడతా ఉన్నది. యేసుక్రీస్తు వారు గత వాక్యాలలో చాలా మనం విన్నాం. యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే కొన్ని వాక్యాలలో, తండ్రి వద్దకు ఎవరైనా వెళ్ళాలి అంటే, తండ్రి అనగా దేవుడు. అర్థమవుతుందండి? తండ్రి అనగా ఎవరు? దేవుడు.
తండ్రి వద్దకు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కుమారుడునైనటువంటి నన్ను ముందు నువ్వు దర్శించుకున్నట్లయితేనే తండ్రి వద్దకు నువ్వు చేరగలుగుతావు, లేకపోతే నీకు తండ్రితోటి పర్మిషన్ లేదు అనేటటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారి వాక్యాల్లో చాలా స్పష్టంగా చెప్తాడు. ఇక బైబిల్ నమ్ముకున్నటువంటి మనకందరికీ అర్థమవుతుంది కాబట్టి యేసుక్రీస్తు వారినే మనం నమ్ముకోవాలి అని మనం నమ్ముతున్నాం. కానీ బైబిల్ చదవని వాళ్ళు, యేసుక్రీస్తుని నమ్మనటువంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఏంటయ్యా వాళ్ళు వాళ్ళ దేవుడు యేసుని నమ్ముకుంటేనే దేవుడు మనతో మాట్లాడతాడా, లేకపోతే మాట్లాడ్డా? మన దేవుళ్ళు మనకున్నారు కదా, మరి మనకే కదా అనేటటువంటి భావన ఈ లోకంలో లేకపోలేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఈ ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే. ఇక ఈ లోకంలో మనోళ్ళు దేవుళ్ళు దేవతలు అని ప్రార్థన చేసేటటువంటి వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారిలాగానే దైవ కుమారులుగా ఎంచబడ్డారు. అర్థమవుతున్న వాక్యం? యేసుక్రీస్తు వారి లాగానే మనం 33.5 కోట్ల దేవతలందరూ కూడా దేవతలుగా, దేవుని బిడ్డలుగా, అంశాలుగా ఏర్పాటు చేయబడి ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, వీళ్ళు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా సరైన రీతిలో వాళ్ళు వినియోగించుకోలేకపోయారు. దేవుడు ఫస్ట్ ఆదామును సృష్టించాడు. ఆదామును సృష్టించినప్పుడు, అవ్వను సృష్టించినప్పుడు, అవ్వ ఆదాములకు ఏదైతే దేవుడు నిబంధన పెట్టాడో ఆ నిబంధనని వాళ్ళిద్దరూ వ్యతిరేకించారు. అవునా కాదండి? ఏదేను తోటలో ఇదిగో మంచి చెడ్డలు కలిగినటువంటి వృక్షం ఒకటి ఉన్నది, దానిని మీరు తినమాకండి అయ్యా అని చెప్తే దేవుడు, వీళ్ళు సర్పం అనేటటువంటి ఒక సైతాను మాటలు విని దేవుడిని వ్యతిరేకించి ఆ కాయలు తిన్నారు. తిన్నారా లేదా? తిన్న తర్వాత వాళ్ళకి ఏమైందయ్యానంటే, దేవుడు ఇచ్చినటువంటి మహిమా శరీరము కోల్పోయినారు. హల్లెలూయా. ఏం జరిగింది తెలుసా? అక్కడ దేవుడు మహిమా శరీరాన్ని ఇచ్చాడు వాళ్ళకి. అంటే నిత్యము మరణము లేనటువంటి శరీరాన్ని ఇచ్చాడు అవ్వకి, ఆదాంకి. అంటే డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడేటటువంటి శక్తి ఉంది అక్కడ వాళ్ళతోటి. అలాంటి శక్తిని మంచి చెడ్డల చెట్టును ఒకటి, నిత్య జీవము చెట్టును ఒకటి, 2 చెట్లను ఆ యొక్క ఏదోను తోటలో ఉంచినప్పుడు ఆ 2 చెట్ల యొక్క జోలి మీరు పోకుండా మిగతా అన్ని మీరు తినండి అయ్యా, మీకేం కాదంటే, వీళ్ళు దేవుని మాటను వ్యతిరేకించి తిన్నారా లేదా? తిన్నప్పుడు అక్కడ ఏం జరిగింది? వాళ్లకు ఉన్నటువంటి మహిమను కోల్పోయారు. వాళ్ళకున్నటువంటి శక్తిని కోల్పోయారు. ఏం జరిగిందనంటే, వాళ్లకు మనోనేత్రాలు మూయబడ్డాయి. అర్థమైందండి? మనకు చూపించే ఈ కళ్ళు కాదు నిజమైన కళ్ళు, మనోనేత్రాలని హృదయమునందు ఉంటాయి. ఆ హృదయ నేత్రాలు మూయబడ్డాయి. ఆ హృదయ నేత్రాలు మూయబడినప్పుడు ఏం జరిగిందనంటే, ఈ నేత్రాలతో వాళ్ళు చూడటం మొదలు పెట్టారు. ఈ నేత్రాలతో చూసినప్పుడు పాపము వారికి అగుపడింది. హల్లెలూయా. అర్థమైందండి? వాళ్ళకి పాపం అగుపడింది. అయ్యో ఏంటి నేను ఇలా ఉన్నాను, నా శరీరం ఏంది ఇలా ఉన్నది, నేను ఇలా దిగంబరుడుగా ఎందుకున్నాను అంటే, దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని వాళ్ళు కోల్పోయారు, మహిమా శక్తిని వాళ్ళు కోల్పోయారు అక్కడ. అందుకని వాళ్ళ శరీరం వాళ్ళకు అగుపడుతుంది. అంటే మహిమా శరీరం ఎప్పుడైతే మనలో కోల్పోతున్నాడో, ఆ శరీరం మానవ దేహంగా మట్టితో తయారు చేయబడింది కాబట్టి ఇది వెంటనే మట్టిగా మారింది వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ఏంటి మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ సబ్జెక్ట్ అంటే, యేసుక్రీస్తు వారు తన రక్తము చేత మనిషిని కడిగి, మానవ దేహములో ఉన్నటువంటి మనలను తన రక్తము చేత కడిగి, మన పాపములను సిలువలో మోసి మన కొరకు
మరలా ప్రాణం పెట్టి లెగుస్తున్నాడు. ఇది నిజమైన ఫ్యాక్ట్. ఇక 33.5 కోట్ల గురించి చెప్తాలనుకుంటే ఒక్క మాటలో, వీళ్ళు కూడా అవ్వ ఆదాములాగా దేవుడికి ధిక్కరణ జరిగింది. అవ్వ ఆదాం ఏదైతే పండు తినద్దంటే తిన్నారో అది తినేశారు. వాళ్ళు శాపము గురయ్యారు, పాపములో పడిపోయారు. ఈనాడు ఆదాము అవ్వల కానించి మనం గమనించుకున్నట్లయితే, ఇక ఆదాము అవ్వల కానించి ఇప్పటి వరకు ప్రపంచం మీద ఏలుతున్నటువంటి సర్వ దేవతలు కావచ్చు, సర్వ అంగులు ఎవరైనా కావచ్చండి, వాళ్ళు అందరూ కూడా 100% దేవుని ఆజ్ఞలను మీరిన వారే. హల్లెలూయా. సో దేవుని ఆజ్ఞలు మీరినప్పుడు ఆయన ఏం చేశాడు? వాళ్ళని ఏమీ చేయలేక విడిచిపెట్టేశాడు. అవాదాలను ఆయన చేశాడా? చేయలే. ఎంతో ప్రేమగా ఆయన సృష్టించుకుంటే వాళ్ళ సర్పం మాటలని మరి చక్కగా కాయలు తిని శరీరం వచ్చేసింది, మేము ఇది ఎట్లా ఉన్నాం అట్టున్నాం అని రకరకాలుగా అనుకునేసరికి వాళ్ళకి మహిమ కోల్పోయాడు. ఈ రోజున గుర్తుపెట్టుకోవాలి, మానవ దేహంలో ఉన్నటువంటి మనము ఈ రోజున మానవ శరీరంతో ఏదైతే తప్పు చేశాడో ఆదాము, ఆ ఆదాము సంతతిలో ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా ఈ రోజున తప్పుగా పరిగణించబడతా ఉంది. ఇక 33.5 కోట్ల దేవతలు కానీ అందరూ కూడా ఆదాం తర్వాత వచ్చిన వాళ్ళే కాబట్టి టోటల్ వీళ్ళంతా కూడా దేవుని యొక్క ఆజ్ఞలు మీరిన వారే అని మనం నిక్కచ్చిగా చెప్పవచ్చు. సరే, ఎందుకు మీరారు వీళ్ళు అని అంటే, అక్కడ ఆదాం ఎందుకు మీరారు? ఒక సర్పం యొక్క మాటలు విని మీరారు. ఇక్కడ వీళ్ళు కూడా అంతేనండి, మానవ దేహాన్ని ధరించుకున్నారు కాబట్టి వీళ్ళు దేవుని స్వరమును సరిగ్గా వినక కొన్నిటిని అవాయిడ్ చేస్తారు, అంటే వదిలేశారు. కొన్ని అవాయిడ్ చేసుకున్నారు. అంటే దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతుంటాడు, మన హృదయంతో మాట్లాడుతూ ఉంటాడు, మన ఆలోచనలతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలను మనిషి తొలగిస్తుంటాడు. అవాదాన్ని ఎలాగైతే తొలగించేశారో అదే జాతికి చెందిన వాళ్ళు కాబట్టి మనుషులు కూడా తొలగిస్తూ ఉంటాడు. అయితే ఇలాగా ప్రతి మానవుడు తొలగిపోతున్నాడు అని చెప్పేసి దేవుడు బాధపడుతూ కొన్ని వేల సంవత్సరాల తరువాత ఆయనే అనుకున్నాడు, ఇక లాభం లేదు, ఎంతమంది మానవులు సృష్టించినా సరే వీళ్ళు ఇక వీళ్ళు మారే స్థితి లేదు. నేను ఎంతమందిని సృష్టించినా వీళ్ళు పాపమే చేస్తారు, నశించిపోతారు. ఎలాగా ఈ బిడ్డలను కాపాడేది ఎలాగా అని దేవుడు అన్వేషణ చేసుకొని చక్కగా అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలుపెట్టాడు ప్రవక్తలతోటి. చెప్పా కదా, పాత నిబంధనలో ఏం చేశాడు? డైరెక్ట్ గా జనంతో మాట్లాడాడు దేవుడు. అవునా? మాట్లాడుతున్నప్పుడు ఏం చేశాడు? యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడాడు, యెషయా గ్రంథంలో నుండి మాట్లాడాడు, జకరియా గ్రంథంలో నుండి మాట్లాడాడు. ఏమని? ఇదిగో మనకు కుమారుడు కలుగును, అతని పైన తన రాజ్య స్థాపన ఉంటుంది, తన కుమారుడు యొక్క రాజ్యము నీతికి న్యాయానికి వెలుగై ఉన్నదని చెప్పేసి యెషయా గారు చెప్పాడు. కాబట్టి అట్లాగా జకరియా గారు కూడా కొన్ని చెప్పాడు, ఇట్లాగా దానియేలు గారు. అట్లా మనం ఆలోచన చేస్తూ వాక్యాలను కానీ గమనించినట్లయితే ఈ పాత నిబంధన కాలంలో చాలా మంది భక్తులతోటి దేవుడు మాట్లాడాడు. ఏమంటున్నాడంటే, నేను ఒక కుమారుడిని ఈ భూమి మీదకి పంపిస్తాను, ఆ కుమారుడిని ఎవరైతే విశ్వసిస్తారో అతని ద్వారానే వాళ్ళను కాపాడతాను, ఇక నేను అంతకు మించి నేనేమీ చేయలేను, ఎందుకంటే మీరు అవ్వ ఆదాము యొక్క సంతానమై ఉన్నారు కాబట్టి మీరందరి ఆలోచనలు మరి చెడుకే ఆలోచిస్తేనే తప్ప నా అంతరంగాల్ని అందుకునే శక్తి మీ కాడ లేదు అని చెప్పేసి దేవుడు ఒక యజ్ఞం చేయటం స్టార్ట్ చేసుకొని కొద్ది సంవత్సరాల తర్వాత అని చెప్తున్నాడు. కానీ దాదాపుగా దేవుడు మాట్లాడిన తర్వాత 800 సంవత్సరాలు, దాదాపుగా 1000 సంవత్సరాలు గడిచిన, అంటే దాదాపుగా 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత యేసుక్రీస్తు వారు పుట్టాడు. అర్థమైంది మీకు వాక్యం?
రక్షకుడు పుడతాడు, నా కుమారుడు పుడతాడు, అతడి ద్వారా మీకు రక్షణ కలిగిద్ది, మీ ఆత్మలకు రక్షణ కలిగిద్ది, మీ పాపాలకు విమోక్షణ అవుతాయి అని చెప్పేసి ఆయన చెప్పటం స్టార్ట్ చేసిన తర్వాత అండి 800 నుంచి 1000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు పుట్టాడు. ఆయన పుట్టి మనతో కలిసి కొంతకాలం జీవించి 1వ శతాబ్దంలో నుండి మరి 33.5 సంవత్సరాలు మానవ శరీరంలో జీవించి ఆయన సమయం దేవుడు తనతో ఏదైతే మాట్లాడాడో కరెక్ట్గా యాజిటీస్గా అలాగనే చేసి ఆయన ఈ లోకంలో నుండి మరలా తిరిగి దేవుని వద్దకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. అదే అక్కడ ఈరోజు చెప్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు మనుషులతో చేసుకునేటటువంటి నిబంధన తన రక్తము చేత పంచబడినటువంటి నిబంధన. అంతేనే కదండి, మనుష్యుడు పాపము రక్తము చిందితే గాని పోతుంది అని చెప్పేసి చాలా మంది చెప్తారు. పాపానికి పరిహారార్థం రక్తము చిందించాలి అని చెప్తారు. అయితే ఈ రక్తము ఎలాంటిది అంటే పాపము లేనటువంటి రక్తమైతేనే మన పాపాలు పోతాయి, లేకపోతే పోవు. మరి ఈ ప్రపంచం మొత్తం మీద పాపము లేనటువంటి రక్తము ఎక్కడ ఉన్నదని మనం ఎతికినప్పుడు మేకలలో లేదు, గొర్రెలలో లేదు, ఆవులలో లేదు, దూడలలో లేదు, ఏ జీవులలో లేదు, సర్వ మానవులలో కూడా లేదు. ఎక్కడ ఉన్నది అంటే ఇదిగో దేవుడు చెప్పాడు, ఒక సమయంలో కొద్ది సమయంలో ఒక కన్య గర్భములో నుండి నా కుమారుడు జన్మిస్తాడు, అతడు పైన తన రాజ్య స్థాపన ఉంటది, ఆయన నీతికి న్యాయానికి సత్యానికి వెలుగై ఉన్నాడు, ఆయనను వెంబడించినటువంటి వారు, ఆయన రక్తముచే కడగబడినటువంటి వారు, ఆయన యొక్క బాప్టిస్ట్ పద్ధతిని పొందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే తన రాజ్యానికి తీసుకువెళ్తానని చెప్తున్నాడు అక్కడ వాక్యం. అందుకని ఆయన రక్తముతో నిబంధన ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళకే దేవుడు తన రాజ్యంలో చోటిస్తాడు. ఇక మిగతా వాళ్ళకి ఛాన్స్ లేదు అని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు గమనించాలి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని ఎందుకు చిందించాడంటే ఈ భూమి మీద సర్వ మానవుల పాపముల నిమిత్తమయ్యే, సర్వ మానవుల పాపములను నిమిత్తమై రక్తము చిందించాడు. ఎందుకంటే రేపు దేవుడు రాజ్యము స్థాపించబోతా ఉన్నాడు, దేవుడు రాజ్యము స్థాపించబోతా ఉన్నాడు. ఈ రాజ్యాన్ని ఎవరు ఉండాలి, ఈ రాజ్యములో ఎవరెవరు జీవించాలి, ఈ రాజ్యానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్లు అంటే ఆ అవకాశాలు ఏంటి, అర్హతలు ఏంటి అనే దాన్ని మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఏమీ లేదు, సింపుల్ గా ఉంది విషయం, కానీ అది అర్థం కాకుండా ఉంది మర్మంగా. ఏంటంటే అది మనుష్యుడు తనకున్నటువంటి జ్ఞానము చేత కాకుండా ఒక్కసారి ప్రభువు మీద ఆధారపడవలసి ఉన్నది. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడాలి? ప్రభువు మీద ఆధారపడినట్లయితే నువ్వేం జరుగుతుందంటే నీకున్నటువంటి సమస్త భారము ఆయన రక్తంలో కొట్టివేయబడుతుంది. అర్థమవుతున్న వాక్యం అది. అంతేకాని మనం ఎదురెళ్ళకూడదు. ఎదురెళ్ళటం అంటే యేసుక్రీస్తుని వ్యతిరేకించకూడదు, యేసుక్రీస్తు వారికి విరుద్ధమైనటువంటివి కార్యక్రమాలు మనం చేయకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు గమనించండి, చిన్న మాట్లాడదాం. ఇప్పుడు మనము సముద్రాన్ని ఈదగలమా? ఈదలేము. కానీ సముద్రంలో మనం పడవేసుకుంటే వెళ్ళగలమా? వెళతాం. అంటే సముద్రంలో మనం ఎలా ప్రయాణం చేయాలంటే ఒక పడవ ద్వారా ప్రయాణం చేయాలి. అంతేకాని మనకు శక్తి ఉన్నది కదా అని ఈదకూడదు. అంతేనా? ఈదటానికి అదేమన్నా చిన్న కాలువ కాదు కదా. కాబట్టి ఆ కాలువలో అయితే నువ్వు ఈదగలవు, సముద్రంలో నువ్వు ఈదలేవు. అంటే మానవుడి యొక్క పాపాలు ఎట్లాగున్నాయి అంటే ఈ లోకంలో భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో ఊహించలేనంత పాపంతో మానవుడు ఈరోజు ఉన్నాడు. ఈ పాపమంతా కూడా కడగాలి అంటే ఈ చిన్న చిన్న రక్తాలు పనికిరావు, ఈ గొర్రెలు మాంసాలు పాపం ఏమీ పనికిరావు. దానికి అంత శక్తి కలిగినటువంటి రక్తమే కావాలి.
అంత శక్తి కలిగినటువంటి రక్తం ఎక్కడ ఉన్నదయ్యా ఈ లోకంలో అంటే అది ఒక్క యేసు క్రీస్తు వారి దగ్గరే ఉన్నది. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టండి. అర్థమవుతుంది చెప్పిన వాక్యం. ఆ రక్తం ఎవరి దగ్గర ఉందయ్యా అంటే యేసుక్రీస్తు వారి దగ్గరే ఉందని వాక్యం చెప్తున్నాడు. చూడండి, ఇంకొకసారి చదువుతాను, అక్కడ నీకు అర్థమవుతుంది. ఏమన్నాడు? నిజమైన నిబంధన, అర్థమవుతుంది, నిజమైన నిబంధన సంభరమగు ఆ రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించబడును. హల్లెలూయా. ఎవరి ద్వారా ఆయన దాన్ని తన రాజ్యానికి చేర్చుకుంటానంటున్నాడు? యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా చేర్చుకుంటానంటున్నాడు. సో యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో ఎవరైతే కడగబడుతున్నారో, యేసుక్రీస్తు వారి యొక్క రక్తముచే ఎవరైతే కడగబడుతున్నారో వాళ్ళకు మాత్రమే దేవుని రాజ్యానికి ప్రవేశం ఉన్నదని వాక్యం సెలవిస్తా ఉంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే అవకాశం లేదు. అది తర్వాత మనకు అర్థమవచ్చు పాపం, అర్థమైన అవకాశం ఉండదు. ఎందుకని అంటేనండి అది కూడా బైబిల్లో చెప్తా ఉంది. ఈ నా మాటలు విని ఎవరైతే బండ మీద ఇల్లు కట్టుకొని ఉన్నవారు బుద్ధిమంతుని పోలి ఉన్నారో వారు ఎండ వచ్చినను వాన కురిసినను తుఫాను వచ్చినను పడవేయబడరు. ఈ నా మాటలు వినక ఇసుక మీద ఇల్లు కట్టుకొని వారు వర్షము వచ్చినను గాలి వీచినను కూలిపోవును అని రాయబడి ఉన్నాయి మత్తయి సువార్తలో. అంటే దీని అర్థం ఏంటంటేనండి, ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను నమ్ముతున్నారో, ఈయనే ఈ లోకానికి రక్షకుడని నమ్ముచున్నారో వారు దేవుని రాజ్యానికి వారసులవుతారు. ఎవరైతే అవిశ్వాసులై ఏం లేదండి యేసుక్రీస్తు వారితో మాకు సంబంధం లేదు, ఆయన మా లెక్క కాదు, మా ఊరు కాదు, మా పక్క కాదు, మాకు సంబంధించినవాడు కాదు, మాకు ఆయనతో పని లేదు, మా లెక్క మా పెద్దలు మా పూర్వీకులు మా లెక్కలు మాకున్నాయి అనుకొని ఎవరైతే జీవిస్తూ ఉంటారోనండి వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి అర్హత కోల్పోయిన వాళ్ళు అవుతారు. సరే, ఈ లోకంలో చాలా మందికి ఏమైనా డౌట్లు చాలా ఉంటాయి కదండి. ఏం డౌట్లు ఉంటాయి అంటే, ఈ లోకంలో బతకడమే జాతి కాదు, కానీ వీళ్ళకి సరిగ్గా తిండి తెచ్చుకోవడం తెలియదు, సరిగ్గా బతకడం తెలియదు, కానీ దేవుడి రాజ్యంలోకి వారసులు అవుతారట, దేవుడి రాజ్యంలో బతుకుతారంట వీళ్ళు అని ఏదో అనుకుంటుంటారు కొంతమంది. అనుకోరండి. నోవాహు కాలంలో కూడా అనుకున్నారా లేదా? పాత నిబంధన కాలంలో ఆది కాండంలో 6వ అధ్యాయంలో ఉంటుంది నోవాహు చరిత్ర. ఆయన దేవుడి దృష్టికి నోవాహు అనేటటువంటి వ్యక్తి దేవుడి దృష్టికి మంచివాళ్ళలాగా అగుపడ్డాడు. ఆ మంచివాళ్ళలాగా అగుపడ్డాడని పాపం ఆయన ఒక్కడనే కాపాడటానికి దేవుడు అతనితో మాట్లాడాడు, నోవాహుతో మాట్లాడుతూ నోవాహు ఏం చేశాడు తెలుసండి? అయ్యయ్యో, దేవుడు డైరెక్ట్ నాతో విషయాలు మంచిగా చెప్తున్నాడు, ఈ లోకంలో పాపం ఎక్కువైపోయింది, ఈ పాపం పరిహారం చేయాలంటే నేను జలప్రళయం తీసుకొచ్చి వాళ్ళందరూ చంపాల్సిందేనని దేవుడు నిర్ణయం చేశాడు, కాబట్టి నన్ను మాత్రం నా కుటుంబాన్ని మాత్రం ఓడగట్టుకోమంటున్నాడు. సరే కడుతున్నాను, బాగానే ఉంది, కానీ మా వాళ్ళందరూ చెబుదాం, మా బంధుమిత్రులు చెబుదాం, మా చుట్టాలకు చెబుదాం అనుకొని పాపం ఆయన ఎంతో శ్రమపడి చెప్తున్నాడు. ఎవరో నోవాహు చెప్తున్నాడు, అయ్యా జలప్రళయం రాయబోతుందంటయ్యా, దేవుడు చెప్తున్నాడయ్యా, మనుషులంతా చనిపోతారంటయ్యా, దయచేసి నా మాటేనండి, ఇదిగో నేను కట్టబోతున్న ఓడ, మీరు కూడా కొద్దిగా సహాయం చేస్తే త్వరగా అయిపోతుంది, మనందరం కూడా ఈ ఓడలో ఎక్కేస్తే దేవుడు చేసేటటువంటి జలప్రళయంలోంచి మనం రక్షించుకుంటామయ్యా అని ప్రజలతోటి ఆ నోవాహు చెప్తా ఉంటే ఆ జనం ఏమన్నారంటే, ఏరా ఒక్కడే బతికి ఏం బట్ట కడతావు, ఏమన్నారు, ఒక్కడే బతికి ఏం చేస్తావు ఈ భూమి మీద, అరే ఉన్నన్నాళ్ళు తిన్ను, అరే ఎంజాయ్ చేయి, చచ్చిపోవయ్యా, ఎంజాయ్ చేసి చచ్చిపో అని నోవాహును కూడా వాళ్ళ యొక్క తప్పుడు మార్గాల్లోకి రావాలని చూశారు. కానీ పాపం నోవాహు అలా అనుకోలయ్యా, కుదరదు,
దేవుడు నాతో చెప్పేశాడు, మీ అందరికి కొద్ది రోజుల్లో, కొన్ని నెలల్లోనే, కొద్ది సమయంలోనే, కొన్ని సంవత్సరాల లోపులోనే ఇట్లాగ మీరు డ్యామేజ్ అయిపోతారు. కాబట్టి నాకు అది ఇష్టం లేదు, తెలిసి నేను ఆ పాపంలో పడలేను, నేను రానయ్యా అని చెప్పేసి ఆయన రాడు. ఇక మిగతా వాళ్ళంతా పోనీలే, వాడి కర్మ వాడలేదని చెప్పి ఈ నోవాహును వదిలేశారు. కానీ లాస్ట్కి ఏం జరిగింది? నోవాహు ఎప్పుడైతే వాడ స్టడీ చేశాడో, వాడలోకి ఏవైతే దేవుడు చెప్పాడో అన్ని పంపించేశాడో, వీళ్ళ ఫ్యామిలీని పొమ్మన్నాడు, ఈయన కూడా పొమ్మన్నాడు. పైన డోర్ మాత్రం దేవుడు వేసాడు. హల్లెలూయా. అర్థమైంది మీకు? వెళ్ళటం వరకే ఆర్డర్ చేశాడు వాళ్ళకి లోపలికి, పైన లాక్ మాత్రం దేవుడు బిగించేశాడు. ఎందుకంటే ఇక ఎంత తుఫాను ఇసిరి కొట్టి ఓడ 2 పల్టీలు కొట్టినా కూడా వాళ్ళు బయటికి రారు, అంత పకడ్బందీ చేశాడు అనమాట దేవుడికి లోపల వాళ్ళని. సో కాబట్టి ఎప్పుడైతే నోవాహు ఓడలోకి వెళ్ళి ఇదైపోయాడో, క్షణాల్లో జలప్రళయం వచ్చేసి లోకం అంతా బీభత్సంగా ఏడుపులు, కన్నీళ్లు, రోదనలు. అయ్యో చచ్చిపోతున్నాము, కాపాడే దిక్కు లేదా, ఎవరు మమ్మల్ని కాపాడేవాళ్ళు, మా బిడ్డలు చనిపోతున్నారు, మా అమ్మా నాన్న చనిపోతున్నారని కన్నీటి రోదనలతో, కన్నీటి ఆర్తనాదాలతో వినపడుతుంటే నోవాహు లోపలండి ప్రభువా ప్రభువా అయ్యా అని ఏడుస్తున్నాడు తప్ప ఏమీ చేయలేని స్థితి ఆనాడు పరిస్థితి. ఈరోజు కూడా దేవుని బిడ్డలారా మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు కూడా ఈరోజు బైబిల్ ద్వారా ప్రజలకు హెచ్చరిక చేస్తున్నాడు. బైబిల్ అనే వాక్యం ద్వారా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ చదువుతున్నాము, బైబిల్ చెప్తున్నామంటే ఇది మన మాటలు కాదు, ఒక పాస్టర్ గారు చెప్పే మాటలు కాదు, ఒక ప్రవక్త చెప్పే మాటలు కాదు. డైరెక్ట్ గా దేవుడే తన వాక్యాలను రాయించి మాట్లాడుతున్నాడు. కొన్ని వందల సంవత్సరాల పూర్వం నుంచి రాయించాడు. ఇదిగో పలానా సమయంలో నేను మళ్ళీ 2వ రాకడలో వస్తానంటున్నాడు. ఈ 2వ రాకడ లోపు, నేను వచ్చే లోపుగా ఎవరైతే నా యందు అంటే నా కుమారుడు యందు విశ్వాసం కలిగి ఉన్నారో, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు రక్షకుడుగా అంగీకరించుకొని తన యొక్క సత్య మార్గంలో జీవించి మరణించి నిద్రిస్తున్నారో వాళ్ళను సజీవులుగా ఎవరైతే ఉండి, అంటే శరీరానుసారులుగా ఉండి యేసు క్రీస్తుని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వీళ్ళందరూ కూడా నా కుమారుడైనటువంటి యేసు క్రీస్తు రక్తముచే కడగబడి ఉన్నారు కాబట్టి వీళ్ళని నా రాజ్యానికి వారసులుగా చేసుకుంటాను. అదే ఈరోజు అక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలు అనేటటువంటి ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు, హెబ్రీలు యొక్క ప్రజలతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రేమైన దేవుని బిడ్డలారా మీరు గమనించండి, దేవుడు రాకడ ఉన్నది, ఒక దినమున్నది, అంత్య దినమున్నది. అంత్య దినము రోజున చనిపోయిన వాళ్ళు, నిద్రించిన వాళ్ళు మొత్తం లెగవాలి. అక్కడ తీర్పు జరుగుద్ది. ఆ తీర్పులో ఎవరైతే యేసు రక్తము చేత కడగబడి ఉన్నారో, జీవ గ్రంథములో వాళ్ళ పేరు రాయించుకొని ఉన్నారో వారు దేవుని రాజ్యానికి వారసులవుతారు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లిఖించబడలేదో, ఎవరైతే యేసు క్రీస్తుని తన రక్షకుడుగా అంగీకరించలేకపోయారో వారందరూ కూడా నిత్య నరకానికి అని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉంది. అయితే మీరు అనుకోవచ్చు, ఈ భూమి మీద బతికిందే బతుకు కానీ ఆ బతుకేం బతుకా బాబు, అసలు మనం చూడలేదు పెట్టలేదు, దాని గురించి మనకెందుకు ప్రయాస అనుకునే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఒక చిన్న మంచి ఉదాహరణ చెప్పి వాక్యాన్ని ముగిస్తున్నా. ఏంటంటే అది, ఇప్పుడు మానవ శరీరం యొక్క ఆయుష్ 130 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 130 సంవత్సరాలు. మానవుని శరీరములో ఉండేటటువంటి ఆత్మకి చావు లేదు. హల్లెలూయా. ఇది ముందు తెలుసుకోవాలి. మనం ఏం తెలుసుకోవాలి? మానవ దేహానికి 130 సంవత్సరాలతో క్లోజ్ అయిపోతుంది, ఉండమన్నా ఉండదు. ఎందుకంటే దానికి ఎక్స్పైరీ డేట్ ఇచ్చేశాడు దేవుడు. 130 సంవత్సరాల తర్వాత తల్లి గర్భములో నువ్వు రూపించిన క్షణము దగ్గర నుండి 130 సంవత్సరాల వరకే నీకు ఆయుష్. ఆ తర్వాత నువ్వు బ్రతకమన్నా దేవుడు నీకు ఛాన్స్ లేదు, చనిపోవాల్సిందే. అయితే
ఈ దేహం టైం 130 సంవత్సరాలు. దేహములో